కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరణాంత్ గారి 'నారి నారి నడమ మురారి' ఈ సంక్రాంతికి ఇది ఫైనల్ ఫిల్మ్ అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? మా శరణాంత్ గారికి మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు భయ్యా. గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఇరుక్కున్న మన బాయ్ ఫ్రెండ్ దీని చుట్టే తిరిగే స్టోరీ అనమాట. చాలా సింపుల్‌గా ఉంటది బే స్టోరీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్ ఏంది? మైనస్ పాయింట్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్‌గా ఈ మూవీలో వర్కౌట్ అయింది ఏంటిదంటే కామెడీ సీన్స్. కామెడీ సీన్స్ అనేది ఎక్కడో మాకైతే తక్కువ కాదనమాట. ప్రతి కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయింది. అది కూడా మాకైతే క్రింజ్ కామెడీ సీన్స్ కాదు. చాలా మంచి కామెడీ సీన్స్ అనమాట. అలాగే చాలా మంచి సీన్స్ అయితే రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ ఆల్రెడీ మాకైతే 'సామాజ వర్గం' అనే మూవీ తీశారు కదా! అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలిసిందే. చాలా మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో కూడా అలాంటి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. దాంతో పాటు మనకైతే మీమ్ డైలాగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ మీమ్ డైలాగ్స్ అనేది ఎలా రాసుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్ అయిందనమాట. సీన్స్ తగ్గట్టు మంచి మంచి మీమ్స్ డైలాగ్స్ అయితే వస్తాయి. అవి చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఎక్కడో మాకైతే బోర్ కొట్టేయకుండా ఇదెక్కడ లాగరా అన్నట్టు కాకుండా చాలా మంచిగా అయితే రాసుకున్నారు భయ్య. మన సత్య గారు ఉంటారు, అలాగే మన నరేష్ గారు, అలాగే మా వెన్నెల కిషోర్ గారు. సత్య గారును, వెన్నెల కిషోర్ గారి చాలా తక్కువ రోల్స్ ఉంటాయి. కానీ చాలా బాగా నవ్విపించారనమాట. దాంతో పాటు మన నరేష్ గారు ఉన్న రోల్ మొత్తం ఆయనదే అనమాట. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారో అప్పుడంతా నవ్విపిస్తూనే ఉంటారు భయ్య. చాలా బాగా ఫన్నీ అనిపించింది. దాంతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ క్లైమాక్స్ అనమాట. ప్రీ క్లైమాక్స్ మనకైతే కోర్ట్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. అది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కామెడీ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయింది. మన హీరో శ్రీ విష్ణు గారు అయితే ఉన్నారు. నేనైతే పెద్ద స్పాయిలర్ అయితే చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళే అఫీషియల్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఉన్న తక్కువ రోజులైనా కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు భయ్య. అండ్ కామెడీ అయితే చాలా బాగా అయితే చేశారు. మీకు అందరికి తెలిసిందే శ్రీ విష్ణు గారు అయితే మంచి కామెడీ చేస్తారు. అలాగే మా శివానంద్ గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో లుక్ గాని, ఆ యాక్టింగ్ గాని, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన హీరో యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య. మీకు ఆల్రెడీ తెలిసిందే మన శివానంద్ గారు కామెడీ రోల్ ఎంత మంచిగా చేస్తారో. అలాగే మనకి ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళకిచ్చే రోల్‌లో వాళ్ళు బాగానే చేశారు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది భయ్య. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ పర్లేదు అనిపించింది భయ్య. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్ అనేది వర్కౌట్ కాలేదు భయ్య. అవి కనుక వర్కౌట్ అయితే ఇంకా చాలా బాగుండేది. చాలా తక్కువ ఎమోషనల్ సీన్సే ఉంటాయి. కానీ వర్కౌట్ కాలేదు అంతే. అలాగే సాంగ్స్ అన్నమాట. సాంగ్ ప్లేస్‌మెంట్ బాలేదు. సాంగ్స్ అయితే చాలా చెండాలంగా అనిపించినాయి. ఇది భయ్య మైనస్ పాయింట్స్. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చింది భయ్య. బాగుందనమాట. నేనైతే బాగా నవ్వుకున్నా భయ్య. ఈ సంక్రాంతికి అయితే విన్నర్ అని చెప్తా. మన శరణానంద్ గారైతే సైలెంట్‌గా వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చేసారని చెప్తా. నో డౌట్ అని చెప్తా నేనైతే. నాకైతే నచ్చింది భయ్య. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి భయ్య. లాజిక్‌లు, లీజిక్‌లు ఏమొద్దు. బాగా నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీకైతే వెళ్ళండి ఈ సంక్రాంతికైతే. ఇది డార్లింగ్స్ మరి 'నారి నారి నడమ మురారి' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.